2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆమోదించడం దగ్గర నుంచి తాజాగా ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షి సంతకాలు అవసరం లేదని ప్రతిపాదించడం దాకా భూములు, ప్రజల స్థిరాస్తులకు సంబంధించి జగన్ సర్కారు తీసుకున్న చర్యలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకెవడైనా వచ్చి నాది అంటే మీ భూమి మీది కాదు అనేలా టైటిలింగ్ యాక్ట్ రూపొందించారు. ప్రభుత్వం నియమించే అధికారి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కల్పించారు. బాస్, ఇది నా భూమే, ఇవిగో ఒరిజినల్ పత్రాలని చూపిద్దామనుకుంటే రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంచుకుని జిరాక్స్లు ఇచ్చే పద్ధతి రుద్దుతున్నారు. ఫలానా వాళ్లు సాక్షి సంతకం చేశారు, వాళ్ళని అడుగుదాం పదండి అని గట్టిగా నిలదీద్దామనుకుంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు కూడా అక్కర్లేదని వాళ్లను లేపేస్తున్నారు. అన్నింటికీ మించి పట్టాదారు పాసు పుస్తకాలపై జగనన్న చిత్రాలు. భూములు, స్థిరాస్తులకు సంబంధించి జగన్ అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. అసలు హక్కుదారులకు హాని జరిగేలా, లిటిగెంట్లు, కబ్జాదారులకు మేలు చేసేలాగా ఈ నిర్ణయాలున్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. వివాదాస్పదమైన ఈ చట్టంపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో విషయం అక్కడితో ఆగింది. ఇక ఆస్తి ఒరిజినల్ పత్రాలు కాకుండా జిరాక్స్ ఇచ్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం చేశారు. ఇక రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులను తప్పించే దిశగా అధికారుల స్థాయిలో ఆదేశాలు సిద్ధమయ్యాయి. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు పడుతూనే ఉన్నాయి. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే పరిస్థితి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇక రెండో ఛాన్స్ ఇస్తే ఈ వివాదాస్పద నిర్ణయాలని పూర్తి స్థాయిలో అమలు చేసి జనం భూములు చుట్టేసి బంతాట ఆడటం ఖాయమని సామాన్య రైతులు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు భూమి కేవలం ఒక ఆస్తి కాదు, అది వారి భావోద్వేగం. అలాంటి భూములతోనే జగన్ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వ భూములను తెగనమ్మాలనుకున్న జగన్ రెడ్డి అది వీలు కాకపోవడంతో బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. సముద్ర తీరం వెంట ఉన్న భూములకు సర్వే నెంబర్లు ఇచ్చి మరీ వాటిని ప్రైవేట్ కంపెనీలు, టూరిజం హబ్లకు ఇచ్చేశారు. ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. టైటిల్ చట్టం ద్వారా ప్రజల సాగు భూములు, ఆస్తులను కూడా జగన్ రెడ్డి తాకట్టు పెడతారా అనే అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది కూడా ప్రభుత్వమే. భూముల రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్స్ ప్రభుత్వం వద్దే ఉంచుకుంటామని కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదో ఆందోళనకరమైన అంశం. ఇక టైటిల్ చట్టం ద్వారా కార్పొరేట్ తరహాలో ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చట్టంలోనే పొందుపరిచారు. ఇక దీని పనల్లా ఫక్తు వ్యాపారం చేయటమే అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తక చట్టం 1971 ప్రకారం ఇచ్చే పాసుపుస్తకాలపై రైతు ఫోటో మాత్రమే ఉండాలి. అది కూడా తహసీల్దార్ సీల్తో ఉండాలి. కవర్ పేజీ, చివరి పేజీ, లోపల పేజీల్లో ఏ ఒక్కరి ఫోటో కూడా ఉండటానికి వీల్లేకుండా చాలా శాస్త్రీయంగా డిజైన్ చేశారు. కానీ టైటిల్ చట్టం కింద ఇచ్చే శాశ్వత భూ హక్కు పత్రాలపై జగన్ వంశవృక్షం కనిపించేలా డిజైన్ చేశారు. వైఎస్ఆర్ అంటే 2 పేర్లున్నాయి. జగన్ తాత రాజారెడ్డిని వైఎస్ఆర్ అనే అంటారు. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డిని కూడా వైఎస్ఆర్ అనే అంటారు. ఇలా భూ హక్కు పత్రంలో తొలుత వైఎస్ఆర్, ఆ తర్వాత జగనన్న అని పేరు పెట్టుకున్నారు. ఇలా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అని పేరు పెట్టారు. ఇది సరిపోదనుకుని హక్కు పత్రానికి జగనన్న భూ హక్కు పత్రంగా తన పేరు కనిపించేలా డిజైన్ చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశం, రాష్ట్రం కూడా ఇలాంటి పని చేయలేదు. టైటిల్ చట్టం ప్రకారం భూ వివాదాలు వస్తే కోర్టులకు వెళ్లకూడదు, సివిల్ కోర్టులు జోక్యం చేసుకోకూడదని నిషేధం విధించారు. మరి బాధితులు ఎవరి వద్దకు వెళ్లాలి? వారికి సత్వర న్యాయం దక్కేదెలా? టైటిల్ చట్టంలో పేర్కొన్నట్లుగా ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, ల్యాండ్ టైటిల్ అప్పిలేట్ అధికారి వద్దకు వెళ్లమని ప్రభుత్వం చెబుతోంది. వారు ప్రభుత్వం నియమించే అధికారులే కదా. డిఆర్ఓ నియామకాల్లో ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం ప్రజలకు తెలిసిపోయింది. అస్మదీయులు సొంత మనుషులనే ఏరి కోరి ఆర్టీఓలుగా నియమిస్తున్నారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. అధికార నేతలు చెప్పారని ప్రభుత్వ, దేవాదాయ, ఇనాం భూములను సైతం ప్రైవేటుకు రాసిచ్చారు. ఇటీవల ఈ భాగోతాలు బయటపడ్డాయి. ఇక టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా మీరు నియమించే డిప్యూటీ కలెక్టరే ఉంటారు. టైటిల్ అప్పిలేట్ అధికారిగా మీరు నియమించే రిటైర్డ్ ఐఏఎస్ ఉంటారు. వారు ప్రభుత్వ మనుషులే కదా. వారు అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటారు తప్ప రైతుల గోడు పట్టించుకుంటారా? రైతుల వేదనకు అర్థం చేసుకుంటారా? రైతులను సివిల్ కోర్టులకు వెళ్లనివ్వకుండా పెత్తందారుడైన జగన్ రెడ్డి నియమించే సొంత మనుషుల కాళ్లు పట్టుకోవాలని కోరుకుంటున్నారా? దీంతో జగన్ రెడ్డి ఏం సాధిద్దామనుకుంటున్నారు?